శిరీష, మా బాబాయ్ లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినప్పటి నుంచి మా నాన్నకి లవ్ మ్యారేజెస్ అంటేనే పడదు. సో మన టాపిక్ ఆయనతో నేను మాట్లాడలేను. మరి ఎలాగా? నీ సైడ్ నుంచి రావడం బెటర్. మీ అన్నయ్యని ఒప్పించగలిగితే ఆయన వచ్చి మా నాన్న అడుగుతాడు. అప్పుడు మా నాన్న కాదనే ఛాన్సే ఉండదు. ఓకేనా? ఐ ట్రై. మన జిలాని గడ బోట్ ఇంకా రాలేదంట్రా. బా బోట్ వచ్చేస్తుందిరా. రండ్రా. వచ్చేసింది. ఎలా ఉన్నారా? బాగున్నాను రా. కొంచెం రేంజ్ మెయింటైన్ చేయరా. ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కడేనా. ఇంకేంటి విశేషాలు? అదేంటక్క అలా ఉన్నావు? నీతో పాటు లంచ్ లో కోతులు వచ్చాయా? కోతులా? రేపు బ్యాగ్ పట్టుకోరా. గొడవ ఎందుకురా? కొట్టు నువ్వు చూద్దాం. తప్పు కదా. ఊరు మందమ్మా 100 అంటాం. అవుటర్స్ మూసుకు కూర్చోవాలి. సర్లే పద. అన్నయ్య బాగున్నావు కదమ్మా? బాగా చదువుకుంటున్నావమ్మా? బానే చదువుతున్నాను. ఇంకా బాగా చదువుకోవాలి. ఫస్ట్ క్లాస్ రావాలి. అడ్డమైన కాకులు తెగ అరుస్తున్నాయి. హాయ్ వదినా. జస్ట్ వాచ్. ఆఫ్టర్ 2 months I will be Dr. Sirisha. అమ్మా శిరీష, నీకోసం హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రిలో ఉన్న అన్ని పెద్ద హాస్పిటల్స్ లో జాబ్ గురించి మాట్లాడిపెట్టా. నువ్వు నీ ఎగ్జామ్ పాస్ అవగానే నువ్వు ఏ ఊర్లో ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ హాస్పిటల్లో జాబ్ రెడీ. నేను జాబ్ అది ఎందుకు? ఒక మంచి పెళ్లి సంబంధం చూద్దాం. తర్వాత మనమే ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తే పోతే ఏమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకోమా. నీకు ఎలాంటి సంబంధం కావాలి? హ, నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే మళ్ళీ నీకే ప్రాబ్లం. నీ మైండ్ లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని ఉంటావుగా. చెప్పు. సిటీలో అబ్బాయా, విలేజ్ లో అబ్బాయా? సిటీ వద్దు, విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే విలేజ్ ఫిక్స్డ్. మరి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఇంజనీరా, లాయరా, ఎంబీఏనా? డాక్టర్. పల్లెటూరు డాక్టరు. అలాంటోడు ఎక్కడుంటాడే? ఎందుకుంటారు? ఈ ఊర్లో చక్రపాణి గారి అబ్బాయి ఆనంద్ లేడా? ఆనందా? ఆనంద్ ఏంటే? అన్నయ్యకి తెలిస్తే ఊరుకోడు. అదేం లేదే, ఊరికి ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఎగ్జాంపులే కదా. ఆ ఆనందే కావాలంటే నేను టెన్షన్ పడ్డాను. ఆ రామకృష్ణ గారి ఇంటికి ఎవ్వరూ పిల్లనెవ్వరు. వాడి బిహేవియర్ నాకే కాదు, అన్నయ్యకి కూడా నచ్చదు.